హలో ఆల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా డేస్ అయిపోయింది మాట్లాడక. సో నేను రీసెంట్గా తిరుపతి వెళ్ళాము. సో ఆ వ్లాగ్ పెడుతున్నాను, ట్రావెల్ వ్లాగు. బట్ నేనేం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ట్రిప్ దాని గురించి. జస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. తిరుమలలో మేము 5 days వెళ్ళామండి. నేనేం ఫేస్ చేశాను అనేది నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇంకా తిరుమల, తిరుపతి ఇవన్నీ అంటే నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా పెడతాను. ఇప్పుడు నాకు పిల్లలతో అవ్వలేదు, చిన్నపిల్లలు కదా, అసలు అవ్వలేదు. కొంచెం వాళ్ళకి హెల్త్ కూడా బాగాలేదు. సో అందుకనేసి నేను డీటెయిల్గా పెట్టట్లేదు. నా ఎక్స్పీరియన్స్, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ పెడుతున్నాను. సో మేము ఫ్రైడే వెళ్ళామండి. ఫ్రైడే ఆఫ్టర్నూన్ అలా బయలుదేరాము. అక్కడికి వెళ్ళే లోపల మిడ్ నైట్ అయిపోయింది. మధ్యలో రాహుల్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి వచ్చామన్నమాట. సో అందుకని లేట్ అయింది మాకు. మేము ఇక్కడ తిరుపతిలో హోమ్ స్టే తీసుకున్నాము. అదే అపార్ట్మెంట్ చూపిస్తున్నాను. నెస్ట్ ఇన్ అనేసి ఒక వెబ్సైట్ నుంచి తీసుకున్నాము. 3 BHK తీసుకున్నామండి మేము. సో ఇక్కడ నుంచి తిరుమల అలిపిరి మెట్లు వచ్చేసి మనకు ఒక 15 minutes అంతే వే. అక్కడ కొండలు, గోవింద నామాలు కూడా చాలా క్లియర్గా కనిపిస్తాయి. మీకు చూపిస్తాను నైట్. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో 8 కల్లా మేము అలిపిరికి స్టార్ట్ అయ్యాము. లేట్ అయిపోయింది, నిద్రపోయామన్నమాట. కొంచెం లేట్గానే చేశాను. ఇంకా ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నాము. సో మీరేం చేస్తున్నారు హాలిడేస్లో? చాలా ఎండలు ఉన్నాయండి తిరుపతిలో. మీరు ఒకవేళ రావాలనుకుంటే మాత్రం సమ్మర్లో అస్సలు రాకండి, పిల్లలు చాలా సఫర్ అవుతారు. సో మేము 5 days ఎందుకున్నామో అనేది కూడా చెప్తాను మీకు. మేము ఒక 2 reasons వల్ల ఇప్పుడు తిరుపతికి వచ్చామండి. ఒకటి వచ్చేసి మెయిన్ థింగ్ మొక్కండి. మేము 2 years అయింది పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాము. పిల్లలు చిన్నగా ఉండడము, ఇంకా చిరుతలు ఇష్యూ ఉండడం వల్ల మేము కొంచెం పోస్ట్పోన్ చేసాము. సో అలిపిరి మెట్ల దగ్గరికి రీచ్ అయిపోయాము. చూసారు కదా ఎంత రష్ ఉందో. ఆ రోజు ఫస్ట్ వచ్చేసి సాటర్డే, బ్లెస్డ్ అనమాట. మేము సాటర్డే రోజు నడుస్తున్నాము అనేది అన్ఎక్స్పెక్టెడ్. లోకల్ వాళ్ళు కూడా ఉండడము, ఇంకా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉండడం వల్ల చాలా రష్ ఉండింది. ఇంకా మేము కొబ్బరికాయ పూలు తీసుకొని అక్కడ కొంచెం ప్రేయర్ చేసుకొని స్టార్ట్ అవుదామనేసి తీసుకున్నాము. ఆ కొబ్బరికాయ కొట్టడానికి మాకు ఒక 10 minutes పట్టింది. అంతమంది ఉన్నారు అసలు. చెప్పాయి కదా, చూపిస్తున్నాను మీకు ఎంతమంది ఉన్నారా అనేది. జస్ట్ అలా ఇంకా స్టార్ట్ అయిపోయామండి. చూద్దాము. నేను ఆఫ్టర్ సిజరీన్ తర్వాత ఇదే లాంగ్ అనమాట. ఇంకా కొండ ఎక్కడం అనేది నేను ఎక్కగలనా లేదా అనేది ఇంకా దేవుడి దయ. దేవుడి మీద అయితే భారం వేసి ఎక్కుతున్నాను. మీ ఎక్స్పీరియన్స్, మీరు ఎప్పుడైనా కొండ ఎక్కితే నాకు షేర్ చేయండి ఎలా ఉండింది అనేది. నేను ఇది 3rd time 4th time ఎక్కుతున్నాను, ఎగ్జాక్ట్గా తెలియదు. నా పెళ్ళి అప్పుడు కూడా ఎక్కాను అనమాట. ఇంకా అప్పుడు బొట్లు అవన్నీ పెట్టి ఎక్కాను. ఈ చిరుతల వల్ల అసలు పాపం జింకలకి షెల్టరే లేదు అసలు. అక్కడ తీసేశారు. జింకల పార్క్ అని ఉంటుంది కదా, ఎక్కడో ఒక చోటు ఉన్నాయి ఎండకి పాపం అవి. సో 2 things అన్నాను కదా. ఒకటి వచ్చేసి నా మొక్క అండి. మేము కాలినడకన వస్తామనేసి రాహుల్ అప్పుడు మొక్కున్నాడు, మా ట్విన్స్ పుట్టినప్పుడు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మా బాబు బర్త్డే అండి, 21st అనమాట వాడిది. సో అలా కలిసి ఇంకెక్కడైనా చేద్దామనేసి ఇంకా తిరుపతి అనుకున్నాం అనమాట. ఇది వచ్చేసి గాలిగోపురం అండి. ఇంకా ఇక్కడ మేము కొంచెం లైట్గా నేను జ్యూస్ తాగాను, రాహుల్ టిఫిన్ తిన్నారు అంతే. ఇది తెలుసా మీకు, జింకల్లో ఒక రకం అనమాట, దుప్పి అంటారంట దీన్ని. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. భలే క్యూట్గా ఉన్నాయి. ఫొటోస్కి పోజ్ ఇస్తున్నాయి అవి అసలు అందరు తీసుకుంటుంటే. మా బాబుకి చూద్దామని నేను తీసుకున్నాను. ఇంకా హనుమాన్ విగ్రహం దగ్గరకు వచ్చాము. ఇంకా దండం పెట్టేసుకొని కొంచెం వాటర్ అలా తీసుకొని ఇంకా మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము.
అక్కడ వచ్చేసి ఒక 5 మంకీస్ అనమాట, బేబీ మంకీస్. ఇంకా వాటిని చూడగానే నా పిల్లలు గుర్తుకొచ్చారు నాకు. మళ్ళీ వాళ్ళతో మాట్లాడి చేస్తున్నారు కనుక్కొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము అక్కడి నుంచి. ఇక్కడ వచ్చేసి ఇది మోకాల్ పర్వతం దగ్గర అండి, చాలా బాగుంటుంది అక్కడ వ్యూ. అన్ని కొండలు కనిపిస్తూ గోవింద నామాలు భలే ఉంటుంది. తిరుపతి అనగానే ఒక డివైన్ అనమాట, మనకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు 2 years బ్యాక్ అనుకుంటా, మేము శ్రీవారి మెట్ల నుంచి వెళ్ళాము. ఇది మోకాల్ పర్వతం అండి. సో శ్రీవారి మెట్లు ఎప్పుడైనా ఎక్కారా మీరు? సూపర్గా ఉంటుంది అసలు. మేము నైట్ ఎక్కామన్నమాట, రైనీ సీజన్లో ఎక్కాము. చాలా బాగుంటుంది వ్యూ. ఎప్పుడైనా వెళ్తే ఇప్పుడైతే కొంచెం ధైర్యం తెచ్చుకొని ఎక్కాలి. అంత సెక్యూరిటీ ఉండదు, మనకి అలిపిరిలో ఉన్నంత సెక్యూరిటీ అయితే ఉండదు అక్కడ. కొంచెం లైట్గానే ఉంటుంది, ఇంకా భయంకరంగా కూడా ఉంటుంది నైట్ టైం ఎక్కితే. ఇక్కడ మోకాల్ పర్వతం దగ్గర మనం ఏదైనా అనుకొని ఆ మెట్లు ఉన్నాయి కదండి, మోకాల్ మీద నడిస్తే నెరవేరుతుందనేసి చెప్తారు. నేనైతే ఇంతకుముందు వచ్చినప్పుడు ఎక్కాను, ఇప్పుడైతే లేదండి. ఇంకా మాకు కొండ ఎక్కడానికి మొత్తం 6 hours పట్టింది. నా వల్లే కొంచెం మెల్లిగా నడిచాను నేను. ఇంకా రీచ్ అయిపోయాము, కొండ మొత్తం అయిపోయింది. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ కొంచెం ప్రేయర్ చేసుకొని బాగా మొక్కుకొని దేవుడికి బొట్టు పెట్టేసుకొని ఇంకా అలా కొంచెం చాయ్ తాగడానికి అనేసి వెళ్ళాను. సో సమ్మర్ ఏమో ఏంటి, ఏం ప్లాన్ చేసుకున్నారు? కొండ మీదకి రాగానే మనకు ఒక వైబ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ గోవిందా అనే నామాలు వినగానే. ఇది పైన కొండ అనమాట. ఇంకా మేము అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు జీప్స్ అవన్నీ అవైలబుల్ ఉంటాయి, బస్ స్టాండ్లా ఉంటుంది కదా. సో అది వస్తుంది అనమాట. సో అలా మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి, ఇంకా నాకు బస్ పడదు, సో జీప్ మాట్లాడుకొని ఇంకా దిగామన్నమాట. ఇతను 900 ఛార్జ్ చేశాడు మా ఇద్దరికి దిగడానికి. మా కార్ తెచ్చుకున్నాం కానీ మాకు పికప్కి డ్రాపింగ్కి ఎవరు లేరు. ఇంకా ఇంకో విషయం చెప్పాలి మీకు, మేము దిగేటప్పుడు మొత్తం వీడియో తీసుకున్నాను నేను. లాస్ట్ ఇయర్ తిరుపతికి ఈ ఇయర్ తిరుపతికి ఎంత డిఫరెన్స్ అంటే మొత్తం అపార్ట్మెంట్స్ అయిపోయాయి అసలు. ఇంతకుముందన కొంచెం గ్రీనరీ అలా కనిపించింది, కానీ ఇప్పుడైతే అసలు ఏమీ లేదు, అన్నీ అపార్ట్మెంట్సే. మీకు కనిపిస్తుందో లేదో. మేము దిగే లోపల 4:30 అయిపోయింది కిందకి. కపిల్ తీర్థం అండి ఇది, శివుడు టెంపుల్. ఇక్కడ నుంచి ఇంకా మా రూమ్కి ఆటో తీసుకొని వెళ్ళాము. ఇక్కడ వరకు ఆపేస్తాను జీప్స్ అయితే. రీచ్ అయిపోయాము. థ్యాంక్ యూ ఆల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.